నమస్తే, వెల్కమ్ టు ఆద్య. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, నందమూరి కుటుంబం అంటే ఒకప్పుడు రాజకీయంగా లేకపోతే సినిమాల పరంగా ఇంకేమైనా చూసినట్లయితే ఎక్కువగా వినిపించే పేరు మనము హరికృష్ణ గారు వాయిస్ వినిపించేది. అది ఎలాంటి సందర్భం అయినా స్పందించేవారు. తర్వాత మనం బాలకృష్ణ గారిని చూసేవాళ్ళం. అయితే కుటుంబంలో చాలామంది ఉన్నప్పటికీ ఎవరు బయటికి రారు, కొంతమంది మాత్రమే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే రామకృష్ణ గారు రీసెంట్గా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని గారికి సంబంధించి. రాజకీయ భిక్ష పెట్టింది రామారావు గారే అంటూ. ఏం చెప్తారు మీరు? ఇక్కడ నందమూరి వారి కుటుంబంలో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బాలకృష్ణ నోరిప్పినట్టయితే మొత్తం వీళ్ళందరి చరిత్రలు బయటపడతాయి. కానీ ఆయన ఇప్పరు కదా. కానీ అంటే సందర్భం వస్తే ఇప్పుతాడులేండి. ఎందుకు ఇప్పట లేదు కదా, కానీ ఆయన చాలా సీరియస్గా ఉంటాడన్నమాట. అసలు కడుపులో ఏది దాచుకోకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ గారి. ఇక్కడ రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, నిజంగా నందమూరి వారి కుటుంబమే కానీ ఆ రోజు హరికృష్ణ కానీ ఈ కొడాలి నాన్ని చేరదీగిపోయినట్టయితే ఆ పార్టీ ఆఫీసులో అడుగు పెట్టేవాడా? నిజమా కాదా ఆయన్ని ఆలోచించుకోమని చెప్పండి. హరికృష్ణ గారి చేరదీగిపోయినట్టయితే కొడాలి నానికి ప్రవేశం ఎలా కలుగుతుంది? పోనీ చంద్రబాబు నాయుడు చూడలేదు, నువ్వు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి మామయ్య మా ఫ్రెండ్కి ఏమో టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే టికెట్ ఇచ్చారట. ఆ టికెట్ ఇచ్చినోడు మంచోడు కాదు, ఇది తీసుకెళ్ళినోడు మంచోడు. వీడి కోసం ప్రాణం పెట్టేస్తాడు, టికెట్ ఇచ్చేవాడి కోసం ఏమో ప్రాణం తీసేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? చంద్రబాబు నాయుడు ప్రాణం తీసేస్తాడు, నోటికి వచ్చిన మాట మాట్లాడతాడు. ఎంత పాపం మూట కట్టుకుంటాడో ఆ కొడాలి నాని. కానీ అన్నం పెట్టిన చెయ్యి నరికేస్తాడా? తల్లి పాలు తాగి తల్లి ముగ్గుద్దేస్తాడా? వాడు తప్పు కదా అది. అది చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉండడానికి కారకుడు ఆయన కాదు. ఒక టైంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఇతర పార్టీ నేతలను కూడా బాగానే ఆయన అదేనమ్మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి కానీ ఇష్టం లేకపోతే ఎన్నాళ్ళు ఇస్తాడు నీకు? రెండో ఎలక్షన్లో పోటీ చేసేంతవరకు ఉంచుతాడా? పార్టీ అధ్యక్షుడికి ఇష్టం లేకపోతే ఒకరోజు నువ్వు మనగలవా? నువ్వు అంటే పార్టీ అధ్యక్షుడికి నీవు ఇష్టం కాబట్టే కదా ఇన్నాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినంత వరకు అక్కడ మనగలిగావు. ఇష్టం లేకపోతే అంటే నువ్వు ఉంటావు నువ్వు. అందువల్ల ఆయన రామకృష్ణ గారు చెప్పింది 100% కరెక్టు. ఆయన భిక్ష పెట్టాడు, రాజకీయ భిక్ష పెట్టాడు, సంపాదించుకున్నాడు. కొడాలి నాని ఈరోజు ఎంత సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు మాట. ఈరోజు కొడాలి నాని 1000 కోట్లు సంపాదించుకున్నాడంటే ఆశ్చర్యపోను నేను. ఎందుకంటే అంత సంపాదించుకోమని వాళ్ళ తాలూకు ఎవరు మన శ్రీవారు అధిష్టాన వర్గంతో పేరేమంటారు అధిపతి మా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, మీరు ఎంతైనా సంపాదించుకోండి, నన్ను పార్టీని నిలబెట్టండి, మళ్ళీ ఎలక్షన్లో మనం గెలుద్దాం, మళ్ళీ ఇంకో 1000 కోట్లు సంపాదించుకోండి. ఇదే కదా ఆయన చెప్పే మాట. అంతేగాని మీరు ఒక్కసారి ఏ రోజైనా గుండె మీద చేసుకొని మీ ప్రజల కోసం మీరు ఏం చేశారు? మీ ప్రజల కోసం ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? మీ ప్రజల కోసం శాశ్వతంగా ఉండేటువంటి పెట్టుబడుల్ని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి తెచ్చుకున్నారు? పోలవరం పూర్తి చేశారా? రైల్వే జోన్లు తీసుకొచ్చారా? ఏం చేశారండి? ఏం చేశారు కాబట్టి మీరు మాట్లాడతారండి. మీరుండిపోరండి, మీరు చేసిన పనులు ఉండిపోతాయి. మీరుండిపోరండి, మీరు చేసిన మంచి ఉండిపోతుంది. అట్లాంటి మంచి పనులు మీరు ఏమైనా చేశారా? ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కానీ అధ్యక్షుడు కానీ గుండె మీద చేసి ఆలోచించమని చెప్పండి. ఎందుకు వేయాలి మీకు ఓటు? ఎందుకు వేయాలండి మీకు ఓటు? మీరేం చేశారు కనుక? తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ నాయకుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా చెప్పుకుంటారు. బట్ అదే తెలుగుదేశం పార్టీకి ఈ రోజు సరైన నాయకుడు లేడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరు లేరు, వీళ్ళు పుట్టిస్తున్నారు. సరైన నాయకుడు లేకపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విపక్ష వర్గాలన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు రమ్మంటారు? అసలు ఇంకొక విచిత్రం తెలిసిన, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు కేవీపీ రామచంద్రరావు అంటే గుండెకాయ అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడన్నమాట కేవీపీ రామచంద్రరావు, ఏమండి ఈరోజు దేశాన్ని రక్షించేటువంటి నాయకుడు మీరే, మీరు జూలు విధులించండి, మీ వెంట మేము ఉంటాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఆయన కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ. ఈయన రాజశేఖర రెడ్డి తాలూకు ప్రాణమిత్రుడు.
అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని చూసి ఈరోజు భారతదేశాన్ని రక్షించవలసింది మీరే, కమ్మాను మీరు జూలు విధులిచ్చినట్టయితే మీ వెంట మేము ఉంటాం అని ఆయన నాయకుడు లేడని నువ్వు చెప్తుంటే నేను ఎలాగ అర్థం చేసుకోవాలి? అక్కడ నాయకుడు ఖచ్చితంగా ఉన్నాడు, తెలుగుదేశంలో నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు. రేపు దేశాన్ని ఒక ప్రాపర్గా నడిపించవలసిన వ్యక్తి ఆయనే. ముఖ్యంగా కొడాలి నాని గారి వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారు రేగుతూ ఉంటుంది. సొంత పార్టీ నాయకులే ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరేం చెప్తారు? అమ్మ, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆడమనిషి అనుకోకుండా పిచ్చిదో ఎవరిదో వేరేదో ఎవరో కావచ్చు అంటే వివత్సరగా తిరుగుతున్నట్టయితే ఆవిడ చుట్టూ కొన్ని వందల మంది మూగేస్తారు. అలా కదా, అదే ఈడు పిచ్చోడులాగా ఒక పిచ్చోడు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వాడు చుట్టూ వందల మంది మూగేస్తారు. ఏంటి చేర్చుకో అందినట్టుగా రాయి విసిరినా, ఎవరినైనా తిరగబడినా, ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా ఒక 50 మంది 100 మంది మూగుతారు ఆ పిచ్చోడు చుట్టూను. ఈ కొడాలి నాని కూడా అంతే, ఏం మాట్లాడతాడు ఆడికి తెలీదు. చంద్రబాబు నాయుడిని అరే అంటాడు, ఇరే అంటాడు, నీ అమ్మ మొగుడు సుమ్మ అంటాడు, వెధవ అంటాడు, లఫంగా అంటాడు, లంగా అంటాడు. మరి ఒకటి ఎండికి మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. లఫంగి లంగా ఏంటండి? పైగా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి ఎన్టీ రామారావు కూతుర్లలో ఆవిడ చాలా మంచిది, నోరిచ్చి మాట్లాడదు, చదువుకునేది. ఆవిడ కొంచెం ఆరోగ్యం రీత్యా కొంచెం ప్రాబ్లం కనుక చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఆవిడ మీదను మీరు నిందలు వేస్తున్నారే, పాపం ముట్టు కట్టుకోవటం లేదు. ఈ పాప ఊరికే పోతుందా? ఒక తల్లి లాంటిది కదా. నీ తాలూకు నీకు దయాభిక్ష పెట్టినటువంటి ఆయన తాలూకు కూతురు, ఎన్టీ రామారావు గారి కూతురు కదా. ఆ కూతుర్ని ఎలా కాపాడుకోవాలి మీరు? అందువల్ల ఇక్కడ కొడాలి నాని గురించి రామకృష్ణ ఇంకా తక్కువే చెప్పాడు. దయాభిక్ష కాదు, ఆయన బతికించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నందమూరి వంశం, లేకపోతే కుక్కలు చింపిన విస్తర అయిపోయేది ఆయన జీవితం. మరి సొంత పార్టీ మీద, తాతగారు స్థాపించిన పార్టీ మీద ఇన్ని మాటలు మాట్లాడుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించరు? ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటమ్మా. ఎందుకంటే ఆయనకి నాకు రాజకీయాలు నాకు సినిమా ఉంది కదా, సినిమా నా భవిష్యత్తు కదా, ఎందుకు వచ్చిన ఎవరిని గురించి మాట్లాడినా ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి కదా, అందువల్ల మాట్లాడు. ఇప్పుడు మా బోటోళ్ళు చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ని నేను చెప్పాను, మీ తాతగారి పేరు పెట్టుకున్నా కదా, ఆ తాతగారి బాధ్యతను వహించాలి కదా. నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి నీ గురించి? అందరూ మీరు అనుకున్నట్టు అందరూ అనుకుంటారు, పట్టించుకోవాలి కదా. నాని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తాలూకు భార్యను ఒక మాట్లాడాడో అప్పుడే నువ్వు వేలెత్తి చూపించాలి. మా అత్తని కానీ ఏమైనా మాట్లాడమంటే మాత్రం మర్యాద దక్కదు. ఎవరు కూతురో తెలుసా? జాతి వజ్రం నందమూరి తారక రామారావు గారి కూతురు. ఇంకోసారి మాట్లాడావా నీ నాలుగు చీరేస్తా అన్నట్టయితే ఎలాగుండేది? ఆయన క్రేజ్ ఎలాగుండేది? ఆయన గురించి ప్రజలు ఏమనుకునేవాళ్ళు? ఎందుకని కొడాలని జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఏదో ఆలోచన అయిపోయి చేస్తున్నారు. ఇట్లాంటి నిందలన్నీ మోస్తున్నావు కదా నువ్వు. ఎందుకంటే నువ్వు ఒకసారి ఓపెన్ అప్ అయినట్టయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడం వల్ల ఇట్లాంటి నిందలన్నీ మోస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.